ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, రేవంత్ దోపిడీ ముఠా వసూళ్లలో సీఎం సోదరులు బిజీ, ముఠాగా 6 తిరుగుతూ ఉన్నారు. కా కంపెనీలను బెదిరించి వసూల దందా, ఇవి కప్పిపుచ్చేందుకే తెరపైకి అనేక అంశాలు. హెగ్డే వారిని పొగిడిన రేవంత్ రెడ్డినే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి, మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కూడా ఇవాళ క్లియర్ కట్గా చిట్చాట్లో నిన్న మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడినటువంటి కొన్ని అంశాలు చిట్చాట్లో ఇక్కడ హైలైట్గా చూస్తూ ఉన్నాము. సో రేవంత్ దోపిడీ ముఠా అంటూ కూడా కొంతమంది పేర్లు కూడా చెప్పడం జరిగింది. సో మరి ఆ ముఠా ఏం చేస్తూ ఉంది ఏంది అంటే, కంపెనీలను బెదిరించి వసూలు చేస్తూ ఉందట. దాంతోపాటు ఏదైతే ఇవాళ ఒకవైపు డైవర్షన్ చేసుకుంటా ఉంటూ ఇంకోవైపు ఏదైతే ఇవన్నీ అంశాలు దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు వాళ్ళ ఆర్ఎస్ఎస్ మనిషికి రేవంత్ రెడ్డి అంటూ కూడా నిన్న కేటీఆర్ చిట్చాట్లో మాట్లాడినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. సో వేం నరేందర్ మీడియాతో రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డిలతో కూడిన అలీబాబా అరడజన్ దొంగల గ్యాంగ్ కంపెనీలను బెదిరిస్తుందని అన్నారు. సో వ్యవస్థను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలకి తిరుగుతున్నారని చెప్పారు. కబ్జాలు, భూదందాలు, వసూళ్లు, బ్లాక్మెయిలింగ్, పక్కదారి పట్టించేందుకే అనేక అంశాలను కాంగ్రెస్ అనవసరంగా తెర మీదకి తీసుకొస్తుందని వివరించారు. కొన్ని రోజులు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పేరుతో టైంపాస్ చేస్తుందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డే వారిని పొగిడిన రేవంత్ రెడ్డిని అసలు సిసలైన ఆర్ఎస్ఎస్ మనిషి అన్నారు. ఏబీవీపీలో పనిచేసి ఆర్ఎస్ఎస్ ప్రింటింగ్ ప్రెస్లోని పనిచేసింది రేవంత్ రెడ్డి అని అన్నారంటూ కూడా ఏదైతే తెలంగాణకి సంబంధించి ఒక ముఠా తయారైంది, ఆ దోపిడీ ముఠా తెలంగాణను దోసుకుంటా ఉంది. కంపెనీల పేరు చెప్పుకొని, భూముల పేరు చెప్పుకొని, ప్రాజెక్టుల పేరు చెప్పుకొని ఇవాళ వసూల దందా చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని పేర్లు అయితే చెప్పడం జరిగింది. సో అందులో రేవంత్ రెడ్డి సోదర్సు వారి పేర్లు కూడా వినిపించడం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా వేసినటువంటి పరిస్థితి. ఇవాళ అభివృద్ధి పేరుతోని మేము ఇస్తాం, హామీలు ఇస్తాం, మేము వస్తే ఇది ఇస్తాం, మేము వస్తే అది చేస్తామని చెప్పి చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాం అనేది క్లియర్ కట్గా చూస్తాము. క్లియర్ కట్గా ఇలా దోపిడీ ముఠా తయారైంది తెలంగాణలో. ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నేతలు కావచ్చు, వాళ్ళ క్లియర్ కట్గా దోపిడీ చేస్తూ ఉన్నారు తెలంగాణకి సంబంధించి అంటూ కూడా ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి చూస్తాం. మరి ఇది నిజమా, అబద్ధమా, అసలు దీంట్లో ఏం జరుగుతూ ఉన్నా అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో క్లియర్ కట్గా తెలంగాణని దోపిడీ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ముఠా తయారైంది తెలంగాణకు సంబంధించి అని చెప్పి కూడా నిన్న మాట్లాడినటువంటి అంశాలే అనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ